హాయ్ అండి, మా ఇంట్లో ఎవరో ఉన్నట్టున్నారు. చూపిస్తాను రండి. సౌండ్స్ అవుతున్నాయి అప్పటి నుండి. ఏం చేస్తున్నావు అక్క? చీరలు తీసుకుంటున్నాను. ఎందుకు చీరలు ఏం చేస్తావు? అవన్నీ తీసుకొని అలాంటి అడుగుతూ నువ్వు ఎలాంటి అడగాలి మరి? దేనికోసం చీరలు? కంపెనీలో పార్టీ కోసం. ఏ పార్టీ? ఏం పార్టీ ఉన్నది? మరి అట్లా తీసి పడేస్తున్నావు. మళ్ళీ ఎవరు మడత పెట్టాలి అవన్నీ? డిస్టర్బ్ చేయకు. మనకు తెలియకుండా మన బీరు ఎవరైనా చదువుతారంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళే. వీళ్ళనే సిస్టర్స్ అంటారు. ఎవరో గ్రహాంతరవాస వచ్చిన బీరు పడుతుంది అనుకుంటా నేను. తినైతే మా అక్క, నేను కిచెన్లో వంట చేస్తున్నాను. నాకు ఒకటే సౌండ్స్ వస్తున్నాయి. డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి శారీస్ అన్నీ చూస్తుంది. అక్క వల్ల ఆఫీస్లో యానివర్సరీ ఫంక్షన్ ఉందంట. సో అందుకనైతే శారీస్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇలాంటి పనులు చేసేవాళ్ళు కంపల్సరీగా అక్కనో చెల్లినో అయి ఉంటారు. ఎందుకంటే మనకు తెలియకుండా మన వస్తువులని వాడేవాళ్ళు, తీసేవాళ్ళు వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు. ఆ రిలేషన్ అలాంటిది. మరి మా అక్క అయితే ఇంకా కనీసం నన్ను అడగని కూడా అడగదు. తనకేం కావాలంటే అది తీసుకొని వెళ్ళిపోతుంది. నేనైనా అంతే, తన దగ్గర ఏంటో తీసేసుకొని వస్తాను. నీ మనసులో లాస్ట్కి ఈ చీర అయితే సెలెక్ట్ చేసిన నేను అనుకుంటానా, సెలెక్ట్ చేసుకున్నదో లేదో చూడాలి ఒకసారి. నిజంగా అక్క చెల్లెళ్ళ బంధం అనేది ఒక ఎమోషన్ రిలేషన్షిప్ కదా. మీకు కూడా ఇలాంటి సిస్టర్స్ ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. సిస్టర్స్ అందరికీ ఉంటారు. బట్ కొందరు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎమోషనల్గా, స్ట్రాంగ్గా, ఫ్రెండ్లీగా ఒక మదర్ లాగా సపోర్ట్ చేస్తారు. ఇంకొందరు సిస్టర్ అనే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ అలా ఉంటారు అంతే. ఏ శారీ తీసుకున్నా ఫస్ట్ నాకంటే ముందు ఆమెనే కడుతుంది. నాకు మా నాన్నకి ఇద్దరు చెల్లెలు ఉండేవాళ్ళు, మేనత్త అని. వాళ్ళు మా నాన్న వాళ్ళిద్దరు మా ఊర్లో ఇచ్చిండు. మా చిన్నత్త ఏ చీర కొనుక్కున్నా, మా పెద్దత్త ఎక్కువ చీరలు కొనదు. మా చిన్నత్త ఏ చీర కొనుక్కున్నా సరే ఫస్ట్ మా పెద్దత్త అయితే కడుతుంది. సో ఆమెను ఇన్స్పిరేషన్ తీసుకుంది ఈమె. నేను ఏ చీర కొనుక్కున్నా సరే ఫస్ట్ ఈమెనే కడుతుంది. సగం డ్రెస్సులు ఈమె దగ్గరే ఉంటాయి నాకు. ఇప్పుడు వేసుకున్నది కూడా రాదే. మా చిన్నప్పుడు ఏ చీర మా నాన్న ఏ చీర తీసుకున్నా కూడా ఎవరెవరు కుట్టించేది అక్క ఫ్రాక్స్? నీకు నాకే. మా పెద్దక్క మా ఇద్దరికి ఉన్న బాండింగ్ చాలా బాగుంటది. మేము 3 మెంబర్స్ సిస్టర్స్. కానీ మా అక్కకు పెద్దక్కతోటి మాకంత కోఆర్డినేషన్ లేదు. ఎందుకంటే నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు మా పెద్దక్కకు పెళ్ళయింది. అప్పుడు నాకు అసలు ఏం తెలిసేది కాదు. సో ఆమెతో అంత బాండింగ్ లేదు. కానీ ఈమెతో అయితే ఎక్కువ బాండింగ్ ఉంది. నాకు బెస్ట్ సిస్టర్ అని చెప్పొచ్చు. అంతకంటే ఫ్రెండ్లీగా ఇంకెక్కువ ఉంటాం మేము. ఇవన్నీ ఎవరు గురించి? మీ అమ్మ వాళ్ళు కొనిచ్చిల్లా? ఆయన డైలాగ్ చూడండి. ఇందులో ఏ ఒక్కటి మా అమ్మ వాళ్ళు కొనిలేదు, అన్ని మా ఆయనే కొనిచ్చాడు నాకు. నేను ఏ శారీ తీసుకున్నా కూడా నేను తక్కువ కాస్ట్ లో చూడని కూడా మా ఆయన అయితే తక్కువ కాస్ట్ లో చూడండి. నన్ను శారీస్ లో సరే, శారీస్ అయినా డ్రెస్లు అయినా సరే క్వాలిటీ మంచి క్వాలిటీలో తీసుకోమంటే ప్రైస్ ఎక్కువైనా సరే ఇవన్నీ తానే తీసుకున్నాను. మా అమ్మ వాళ్ళైతే ఏం కొనిలేదు దీంట్లో. హ్యాపీనా? లిటరల్లీ మేము ఇప్పటికీ మా అమ్మది మాకు ఏదైనా శారీ నచ్చిందంటే ఆ శారీ తీసుకొని నేను కుట్టించిన నాకొకటి, అక్కొకటి ఫ్రాక్ కుట్టిస్తాను. అక్క కుట్టించిన నాకొకటి, తనకొకటి స్టిచ్చింగ్ చేయించుకుంటుంది. సో మేము ఇప్పటి వరకు కూడా మా దగ్గర ఏదైనా ఉంటే ఇద్దరం షేర్ చేసుకుంటాం. అక్క దగ్గర ఉన్నవి నేను తీసుకుంటాను, నా దగ్గర ఉన్నవి తను తీసుకుంటే. దగ్గర ఉంటే ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా. ఇది వేసుకోనా? అది వద్దులే. కొంచెం పార్టీ వేర్ అంటున్నావు అంటే కొంచెం గ్రాండ్గా ఉంటే బాగుంటది. అది బాగుంటుంది కానీ లూజ్ ఉంటుందేమో బ్లౌజ్. ఇంకొక విషయం తెలుసా, నా వర్క్ బ్లౌజ్ అయినా సరే మిషన్ దగ్గర పోయి స్టిచ్ చేసుకుంటది. మళ్ళీ తీస్తుందా అంటే అది కూడా తీయదు, అట్లనే ఇస్తుంది. మళ్ళీ అది కూడా నేనప్పుడు అక్క నేను మనం ఒకటి చిన్నప్పుడు విషయాలు అసలు తీయొద్దు నువ్వు చెప్తున్నా. ఇప్పుడు నేను మా అక్క అంటే ఒకటి బెడ్ అన్నట్టు మా ఇద్దరికి ఒక బెడ్ ఉండేది. దాంట్లో మేము ఇట్లా గీత పెట్టుకున్నాం. ఇటు సైడ్ నువ్వు పడుకోవాలి, ఇటు సైడ్ నేను పడుకోవాలని. బెడ్షీట్ కూడా మేము ఇట్లా స్కెచ్ తో గీత గీసుకుని ఇటు వరకు నువ్వు కప్పుకోవాలి, ఇటు సైడ్ నువ్వు కప్పుకోవాలి. అంత టామ్ అండ్ జెర్రీ ఇలా ఫైట్ చేసుకుంటాం మేము. ఫేస్ చెప్తుండే చిన్నప్పుడు చెప్పకు. ఫైనల్ గా నీకు ఏ సూట్ అవుతుంది అంటే ఇదే సూట్ అవుతుంది, తీసుకో. ఈ బ్లౌజ్ అయితే అక్క దగ్గరే ఉంది. దీని మీద ఈ శారీస్ ఎప్పుడు దసరా కదా తీసుకుంది. దసరాకి అయితే తీసుకున్నాను ఈ శారీ. సో మొత్తానికి తనకి ఈ శారీ కట్టుకోవడం చాలా ఇష్టము. అన్ని వెతికి ఫైనల్ గా ఇక్కడికే వస్తుందని తెలుసు నాకు. అంటే కంఫర్ట్ గా ఉంది. మనం
ఇలాంటి అవుట్ఫిట్స్ వేసుకుంటే ఏంటంటే మనం ఈజీగా మూవ్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుందని ఎవరైనా ఇలాంటి సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఇవన్నీ పక్కన పెట్టు. నా కూతురు చూడండి వీడియో అనుకునేసరికి ఫాస్ట్ గా ఫేస్ వాష్ చేసుకొని లిప్స్టిక్ పెట్టి అగో టిక్లీ పెట్టి అగో ఒక దండేసింది చూడండి. వామ్మో వీడియోస్ కంటే మాకంటే ముందు నా కూతురే రెడీ అయి కూర్చుంటది. అమ్మ నన్ను చెప్పి వీడియోలో అంటది. చూడండి మామని చూడండి ఇగో పౌడర్ వేసుకున్నాడు. ఇదంతా ఒక సైడ్ కి వేసుకున్నాడు వీడియోలో పడాలని. ఫైనల్ గా అయితే ఇవి చూసుకుంది శారీస్. దాని మీద కొన్ని పడేసింది, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవి ఎట్లాగా నచ్చలేదు, పైన కొన్ని పడేసింది. ఇవి చూడండి చూసి ఎట్లా పెట్టిందో చూడండి మీరే శారీస్ అన్ని. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని అయితే ఇట్లా పడేసింది. ఫైనల్ గా ఆమె అయితే ఇది సెలెక్ట్ చేసుకుంది. చూపి అక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. ఆ శారీ అయితే సెలెక్ట్ చేసుకుంది ఫైనల్ గా. మొత్తానికి అయితే ఫైనల్ గా నా బీరువా అయితే ఇట్లా చేసింది. ఇప్పుడు సర్దిస్తున్నా మళ్ళీ తనతోనే. నా ఒక్కదానికైతే పిల్లలతో కుదరదు, సో అందుకని తను ఇస్తుంటా నేను పెడుతున్నా. ఎప్పుడైనా సరే నేను బీరువా ఇట్లుండే మామూలుగా ఎప్పుడు డ్రెస్సులు నేను సర్దుతాను, కానీ 10 days కూడా సర్దినట్టుగా ఉండదు. మళ్ళీ ఏదో ఎట్లుందో అదే ప్లేస్కి వస్తుంది. ఇది సర్దేటప్పుడు అక్కనే హెల్ప్ తీసుకుంటాను. తను ఉంటేనే నేనైతే బీరువా సర్దుతా. తన హెల్ప్ తీసుకుని అయితే వెంటనే పెట్టేస్తున్నా. మళ్ళీ నాకు ఒకదానికి కష్టం అవుతుంది కదా, అందుకని కోపం వచ్చింది. మా అబ్బాయి చూడండి వాళ్ళ నాన్న ఒక్కటేసి కూర్చోబెట్టాడు సైలెంట్ కూర్చోమని. నన్ను కొడతావా అని వాడు చూడండి ఎలా చేస్తున్నాడు అసలు. మళ్ళీ మా వాడైతే ఏదో తిడుతున్నాడు, మాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు వాడు ఏమంటున్నాడో. యూజ్లెస్ ఫిలం. నేనేమనుకుంటలేను. మా అక్క కాలేజ్ చేసేటప్పుడు నేను 8th class అనుకుంటా. అప్పుడు తన కాలేజ్ మంచి డ్రెస్సులు, హెయిర్ బ్యాండ్స్, చెప్పులు, హెయిర్ క్లిప్స్, చైన్స్ అలాంటివి ఆమె షాపింగ్ బాగా చేసేది. అన్నీ మంచివి కొనుక్కునేది. ఒకసారి ఇవ్వవా అక్క నేను ఇలా వేసుకుంటే నాకు కావాలి అంటే అసలు ఇచ్చేది కాదు, బాగా ఫోజులు కొట్టేది ఇవ్వమంటే. ఇప్పుడైతే అన్నీ నాయే వేసుకుంటుంది చూడండి. నా సెలక్షనే బాగుంటుందని అంటది కూడా, అన్నీ నాయే వాడుతుంది ఇప్పుడైతే. అప్పుడైతే అసలు ఇచ్చేదే కాదు నాకు. చేసుకుంటుంది. మనం ఏ అవుట్ఫిట్ తీసుకున్నా దాని మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, జ్యువెలరీ ఉంటేనే అదైతే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. సో అందుకని వాటి మీదకి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, నెక్ సెట్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. ఒక బ్యాంగిల్స్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇదంతా చూసి ఇక పెంట లాగా పెట్టింది ఇక్కడ అయితే. అసలు అయితే ఏదైనా అవసరం ఉంటే పెట్టుకోవడం, మళ్ళీ తీసి బీరువాలో అలాగా పడేయడం అసలు సరిపోతుంది. అది సర్దలేదు, సర్దిన మళ్ళీ 1 week లోపు మళ్ళీ స్టార్టింగ్ ఎట్లుందో అట్లనే అయిపోతుంది. ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోండి, ఎవరైనా హైట్ ఎక్కువ ఉన్నారనుకో వాళ్ళు చెల్లి, హైట్ తక్కువ పొట్టిగా ఉన్నారనుకో వాళ్ళ అక్క. ఈ రిలేషన్ కాదు, గుర్తు పెట్టుకోండి. ఏ సిస్టర్స్ లో అయినా అలాగే ఉంటారు. మళ్ళీ స్పెసిఫిక్ గా అడగండి అని మా అక్క. ఇవి ఏమంటారక్క జడబిల్లలు కదా. ఇవైతే నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నా. 7 years అవుతుంది. ఇంతవరకు అసలు మళ్ళీ ఇదివరకు అయితే వాడలేదు. చూడాలి మా పాపకు పెట్టాలి. సేమ్ అలాగే ఉన్నాయి. అయ్యో ఇగో మ్యారేజ్ ముందు కూడా ఇవన్నీ మా ఆయనే కొనిచ్చిండు. మ్యారేజ్ ముందు, మ్యారేజ్ తర్వాత ఇవన్నీ చూపి ఇవన్నీ మా ఆయనే కొనిచ్చిండు. ఈ జడబిల్లలు కూడా మా ఆయనే కొనిచ్చిండు. మ్యారేజ్ కి ముందు ఎంత వేసినావు రా అప్పుడు? నాకు 3000 వేసిన. పెళ్లికి ముందు నాకు ఓన్లీ ఫ్యాన్సీ షాప్, ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా అవి తీసుకోవడానికి నాకైతే 4000 వేసిండు. 4000 పెట్టి తీసుకున్నాను. తనే మ్యారేజ్ కి ముందు వేసిండు. 4000 వేసినావు కదా? 4000 5000 గుర్తులేదు. అబ్బా నిజం. నెక్ సెట్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది అక్క అయితే. మా నాన్నకి మీ ముగ్గురం ఆడపిల్లలం, కానీ ఎప్పుడు మమ్మల్ని ఆడపిల్లల్లాగా చూడలేదు. తను కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సనే. సో మాకు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేటెడ్తో పాటు ఎథిక్స్, వాల్యూస్, ఎవరితో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి, రిలేషన్షిప్కు ఎలాంటి వాల్యూస్ ఇవ్వాలి, ఎలా బ్రతకాలి అనేది మాకైతే బాగా నేర్పించాడు. సో మేము కూడా అలాగే ఉన్నాము.
మా అక్కకి నాకు ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా ఎక్కువ. నేను ఏదైనా విషయంలో బాధపడి ఏడుస్తుంటే తను చూస్తే అసలు తను ఏడుస్తుంది. నేను కూడా ఈక్వల్గా అంతే. తను ఏదైనా విషయంలో బాధపడితే నేను అలాగే ఏడుస్తాను. అంతే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. ఇంకా చాలా తీసేసాను కూడా ఓల్డ్ మోడల్స్ అన్ని తీయంగా నాకైతే ఇంకా ఇవి మిగిలినవి. ఇదైతే నా ఫస్ట్ మ్యారేజ్ డే బ్యాంగిల్స్ అండి. నేను ఇప్పటి వరకు దాచుకున్నాను. మా ఫస్ట్ యానివర్సరీ ఉంటాయి కదా, అప్పుడు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నా శారీ పింక్ అండ్ ఎల్లో. సో అప్పుడు బ్యాంగిల్స్ ఇవైతే ఇంకా నేను దాచుకున్నాను గుర్తుగా. సో మా అక్క వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ తీయాల్సి వస్తుంది నేను బయటికి. నా అక్క సెలెక్ట్ చేసుకున్న శారీ మీద బ్యాంగిల్స్ ఇవి. సో మెరూన్వి ఉండే కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పగిలిపోయినాయి అవి. అక్కడ నుంచి బ్యాగ్ చేసి తీసుకొచ్చినట్టు పగిలినాయి మెరూన్వి. గ్రీన్ ఒకటే మిగిలినవి. సో నేనైతే అప్పుడు ఆ శారీ మీదకి సైడ్ బ్యాంగిల్స్ ఇవి తీసుకున్నాను. చాలా బాగున్నాయి అసలు. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా ఇష్టం. చూడండి ఎంత బాగున్నాయో. చాలా మంది నన్ను అడిగారు కూడా ఎక్కడ తీసుకున్నాను. ఇవి తీసుకొని కూడా ఒక 4 years అవుతుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంతవరకు కూడా అసలు నేను ఇది కలర్ పోవడం లాంటివి అసలు ఏమి జరగలేదు. చాలా బాగున్నాయి. 1 gram గోల్డ్. చాలా ఇష్టమైన బ్యాంగిల్స్. మనం శారీ కట్టుకున్నా కూడా సింగిల్గా అసలు ఎంత బాగుంటాయో. వేసుకున్నా కూడా మనకి డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయి. అని నా సైడ్ బ్యాంగిల్స్ నేను ఎప్పుడు శారీ మీదకి బ్యాంగిల్స్ తీసుకున్నా కంపల్సరీగా మళ్ళీ వాటికి సైడ్ బ్యాంగిల్స్ లాగా తీసుకుంటాను. ఓన్లీ సైడ్ కాకుండా మనం బ్యాంగిల్స్ లేకున్నా ఇవి సింగిల్గా వేసుకున్నా కూడా చూడడానికి బాగుండాలని అయితే నేను బ్యాంగిల్స్ తీసుకున్నా కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాను. ఇవన్నీ సైడ్ బ్యాంగిల్స్. ఫైనల్గా అక్క అయితే ఈ శారీ, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ సెలెక్షన్ చేసుకుంది. సింపుల్గానే చేసుకుంది. ఎందుకంటే ఆఫీస్ యానివర్సరీ కదా, సింపుల్గా ఉంటేనే చాలా డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది. సో అందుకనైతే సింపుల్గా సెలెక్ట్ చేసుకుంది. సో ఇలాగైతే రెడీ అయిపోయింది.